నేను చెప్పే టాపిక్ పేరు లామిస్ థియరం టైప్. ఫార్ములా ఏంటంటే దీనికి p/sin ఆల్ఫా ఈక్వల్ టు q/sin బీటా ఈక్వల్ టు r/sin గామా. ఇక్కడ ఫిగర్ లో 3 వెక్టర్ మీరు చూడొచ్చు. p వెక్టర్, q వెక్టర్, r వెక్టర్. r కి ఎదురుగా ఉండేది గామా, q కి ఎదురుగా ఉండేది బీటా, p కి ఎదురుగా ఉండేది ఆల్ఫా. దీంట్లో ఒక ఇంపార్టెంట్ నోట్ ఒకటి గమనించాలా. ఒక వెక్టర్ కంప్రెషన్ లో లేకపోతే టెన్షన్ లో మాత్రం ఒక వెక్టర్ మాత్రమే ఉంటే అప్పుడు ఈ లామిస్ థియరం అనేది యూజ్ చేయకూడదు. దానికి బదులు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అనేది యూజ్ చేయాలా. ఫస్ట్ క్వశ్చన్ చదువుతానండి. 2 steel trusses XY and YZ of identical size supports a load of 200 Newton as shown in the figure. The length of the truss is 1 meter. The force in the truss XY in Newton is option A 100 Newton, option B 200 Newton, option C 150 Newton, option D 50 Newton. దీంట్లో డయాగ్రామ్ మీరు చూడొచ్చు. ఇచ్చిన డయాగ్రామ్లో ఇక్కడ ఎక్స్ అనే ఒక లింక్ ఉంది, వైజెడ్ అనే ఒక ట్రస్లో ఒక లింక్ ఉంది. ఈ రెండు ఏమైందంటే 200 న్యూటన్ అనే లోడ్ తగిలిచ్చి వదిలేస్తున్నారు. 200 న్యూటన్ అనేది దాంట్లో ఈ సపోర్ట్ చేస్తుంది. ఈ XY YZ అనేది 200 న్యూటన్ సపోర్ట్ చేస్తుంది. అదే మనం డయాగ్రామ్ రూపంలో ఇలా గీసుకున్నాం. లామిస్ థియరంకి ఎలా కావాలో అలా గీసుకున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో కనుక్కోవాల్సిన మనం ఏంటంటే XY టెన్షన్ ఇన్ XY ఎంత అని కనుక్కోవాలా. అది కనుక్కోవడానికి మనం ఏం చేసామంటే లామిస్ థియరం యూజ్ చేసి మనకి p/sin లామిస్ థియరం అప్లై చేయడం వల్ల txy/sin 120 డిగ్రీ ఈక్వల్ టు tyz/sin 120 డిగ్రీ ఈక్వల్ టు t200/sin 120 డిగ్రీ వచ్చింది. ఇక్కడ దీని నుంచి మనం txy ఈక్వల్ టు tyz ఈక్వల్ టు 200 డిగ్రీ అని ఈజీగా సాల్వ్ చేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ముందు చదువుతాను. A mass of 1 kg is attached to the middle of the rope which is being pulled from the both ends in opposite direction. Taking the maximum pull required to completely straighten the rope will be A 5 Newton, B 20 Newton, C 25 Newton, D infinite. క్వశ్చన్లో మనకి పుల్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మనం డయాగ్రామ్ ఇలా తీసుకున్నాం. సి ఒక లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ పుల్ చేస్తుంటే దానికి 180 డిగ్రీలో గామా అనేది ఏ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ఫా 90 డిగ్రీ అవుతే బీటా 90 డిగ్రీ అవుతే గామా 180 డిగ్రీ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు, విచ్ ఈస్ బీయింగ్ పుల్ ఫ్రమ్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టేకింగ్ ద మినిమం పుల్ రిక్వైర్డ్ టు కంప్లీట్లీ స్ట్రైటన్ ది రోప్. స్ట్రైటన్ అవ్వాలంటే రోప్ కింద నుంచి కింద అంటే వర్టికల్ డైరెక్షన్ ఉండాలి. కాబట్టి దీనికి ఈ డయాగ్రామ్కి మనం సింపుల్గా లామిస్ థియరం అప్లై చేస్తాం. A/sin ఆల్ఫా ఈక్వల్ టు B/sin గామా ఈక్వల్ టు C/sin బీటా. సో మనకి ఈ ప్రాబ్లం అనేది A/sin 90 ఈక్వల్ టు B/sin 180 ఈక్వల్ టు C/sin 90. ఎందుకంటే ఏకి ఎదురుగుండేది ఆల్ఫా, బికి ఎదురుగుండేది గామా అవుతుంది, సికి ఎదురుగుండేది బీటా అవుతుంది. సో ఆల్ఫా 90 డిగ్రీ, బీటా 90 డిగ్రీ, గామా 180 డిగ్రీ. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే sin 90 1 మనకు తెలుసు కాబట్టి A/1 ఈక్వల్ టు B/0 ఈక్వల్ టు C/1. సో A ఈక్వల్ టు C ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ రియాక్షన్ అట్ ఏ ఆఫ్ ది ప్లేస్ ఫ్రేమ్ లోడెడ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ ఈస్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా, ఫిగర్ ఇచ్చున్నారు, ఫిగర్లు ఇచ్చి 4 ఆప్షన్ ఇచ్చున్నారు. ది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ది రియాక్షన్ అట్ ఏ ఎంత అడిగారు కాబట్టి ఇక్కడ ఉండే హారిజాంటల్ కాంపోనెంట్ ఏ దగ్గర మనం కనుక్కోవాలా. దీంట్లో ఫిగర్లో ఆ ఏ ఆప్షన్ వాల్యూ ఎంత ఇచ్చారు, 2p ఇచ్చారు, p ఇచ్చారు, p/2 ఇచ్చారు, p/3 ఇచ్చున్నారు. ఇప్పుడు మన సొల్యూషన్ మనం సాల్వ్ చేసేదని ట్రై చేస్తే RA అంటే మనం కనుక్కోవాల్సిన రియాక్షన్ అట్ ఏ ఈజ్ RA. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న అస్యూమ్షన్ చేసుకున్నాం. అదే 90 డిగ్రీ స్క్వేర్ అని, ఇది ఒక 90 డిగ్రీ స్క్వేర్ అని అస్యూమ్ చేసుకుంటే ఆ 90 డిగ్రీ స్క్వేర్లో P అనేది ఒక లోడ్ యాక్ట్ అవుతుంది.
ఎడ్జ్లో. సో ఈ ఎడ్జ్లో పీ అనే లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆ పీకి ఎదురుగా ఉండేది 90 డిగ్రీ అవుతుంది. ఈ ఒక లింక్కి ఎదురుగా ఉండేది 0 ఓ అని అనుకుంటే ఈ R1కి ఎదురుగా ఉండేది 135 అవుతుంది. ఇప్పుడు మనం R1 కనుక్కున్నాం. ఫస్ట్ R1 = P sin 135 by sin 90 డిగ్రీ. అంటే R1 P ఈ రెండు మాత్రమే ఇక్కడ తీసుకుంటాం, మూడోది తీసుకోము. ఈ రెండు మాత్రమే తీసుకొని R1 కనుక్కున్నాం కాబట్టి R1 = P/√2 వచ్చింది. మనకు కావాల్సింది R1 కాదు, మనకు కావాల్సింది ఏంది RA. కాబట్టి నెక్స్ట్ డయాగ్రామ్ ఇక్కడ తీసుకుంటే RA ఆపోజిట్గా ఉండేది 90 డిగ్రీ అవుతుంది, R1కి ఆపోజిట్గా ఉండేది 135 డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ R1 by sin 135 = RA by sin 90 డిగ్రీ. దట్ గివ్స్ RA = R1 sin 90 by sin 135. మనకు R1 వాల్యూ తెలుసు కాబట్టి P/√2 తెలుసు కాబట్టి R1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే RA = P/√2 into √2. సో RA = P. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A heavy spherical ball of weight W rests on the V-shaped trough whose sides are inclined at an angle alpha and beta to the horizontal. The contact pressure on the two sides of the trough are A. W sin beta by cos alpha plus beta and W sin alpha by cos alpha plus beta. B, C, D ఇలా 4 ఆప్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఫిగర్ మనకి వి షేప్డ్ ట్రవ్ ఇచ్చారు కాబట్టి అది ఎలా ఉంటుందంటే వి షేప్డ్ ట్రవ్ అనేది ఇలా ఉందండి డయాగ్రామ్. వి షేప్డ్ ట్రవ్. సో ఈ వి షేప్డ్ గ్రూవ్ లాగా ఉంది. దీంట్లో ఏమైంది, మనకి ఒక బాల్ అనేది స్పెరికల్ బాల్ అనేది రెస్ట్ అయి ఉంది. వెరీ గుడ్. దీంట్లో మన లారెన్స్ థీరం అనేది దీనికి కూడా అప్లై చేయొచ్చు. ఎలాగంటే ఈ వెయిట్ W అనుకుంటే వెయిట్కి ఆపోజిట్గా ఉండేది ఆల్ఫా ప్లస్ బీటా, N1 ఆపోజిట్గా ఉండేది 180 మైనస్ ఆల్ఫా, N2 ఆపోజిట్గా ఉండే యాంగిల్ 180 మైనస్ బీటా. సో రివర్స్ చెప్పినట్టున్నా N1 by sin 180 minus beta = N2 by sin 180 minus alpha. So N1 = W sin beta by sin alpha plus beta, N2 = W sin alpha by sin alpha plus beta. డయాగ్రామ్ తీసుకుంటే 1 సెకండ్లో అయిపోయింది ప్రాబ్లం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. A smooth cylinder of weight 600 Newton is resting on the smooth wall and floor as shown in the figure. The reaction at D is option A, option B, option C, option D. 300 kN, 450 kN, 600 kN, 800 kN అని ఇచ్చారు. సో దీంట్లో రియాక్షన్ అట్ D ఎంత అని కనుక్కోవాలా. ఇది కనుక్కోవడానికి ఏం ఇచ్చారు, సిలిండర్ ఆఫ్ వెయిట్ 600 Newton ఈజ్ రెస్టింగ్ ఆన్ ద స్మూత్ వాల్ అండ్ ఫ్లోర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని ఇచ్చారు. ఇప్పుడు ఫిగర్ ఫస్ట్ మనం చూద్దాం. ఇలా ఉంది ఫిగర్ మనకి. దీన్ని మనం సింప్లిఫై చేసి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో గీసుకోవాలా. ఫస్ట్ లారెన్స్ థీరం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం గీయగలగాల. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినప్పుడు వెయిట్ W ఒక ఫోర్స్, RD అనే ఫోర్స్ హారిజాంటల్ ఫోర్స్, R అనే ఫోర్స్ ఇంక్లైన్ అట్ యాంగిల్ తీటా. ఈ R అనే ఫోర్స్ ఏంటంటే ఈ రియాక్షన్ అనేది R మనం రీప్రజెంట్ చేసాం, ఆ వెయిట్ని మనం W అని రీప్రజెంట్ చేసాం. వెయిట్ ఎక్కడ నుంచి యాక్ట్ అవుద్ది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి యాక్ట్ అవుద్ది కాబట్టి వెయిట్ W ని రీప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఫోర్స్ RD అంటే రియాక్షన్ ఆఫ్ దిస్ ఫ్లోర్, అది RD అవుతుంది. సో RD ఎంత మనం ఇప్పుడు కనుక్కోవాలా. మనకు తెలిసింది ఏంది, వెయిట్ 600 Newton అండ్ యాంగిల్ తీటా. అంటే మనకి తీటా వచ్చి తీటాగానే ఉంచితే సైన్ తీటా బై కాస్ తీటా ఈక్వల్ టు tan తీటా అవుతుంది. ఇప్పుడు RD = 600 into tan తీటా అయింది.
tan theta మనకి ఎలా కనుక్కుంటాం? tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి 1.5 మీటర్ బై 2 మీటర్. సో ఈ వాల్యూ అన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకు ఫైనల్గా వచ్చిన 600 tan thetaలో ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా tan theta బదులు 1.5 బై 2 అని వేసుకుంటే ఈజీగా మనకి 2 క్యాన్సిల్ అవుతాయి. 300 ఇంటూ 1.5 450 కిలోన్యూటన్ వచ్చింది ఆన్సర్. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. దీంట్లో మన క్వశ్చన్ ఫస్ట్ చదివితే 2 cylinders ఆర్ కెప్ట్ ఇన్ ద కంటైనర్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఫస్ట్ ఫిగర్ చూడాలా. ఇది మనకి ఇచ్చిన ఫిగర్ అండి. ఇక్కడ సిలిండర్ 20 mm ఒకటి ఉంది, ఇంకొక సిలిండర్ 30 mm ఉంది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఒక గ్రూవ్లో పెట్టున్నారు. ఆ గ్రూవ్ ఒక విడ్త్ ఎంతంటే 800 mm. డయాగ్రామ్ ఒకసారి అనలైజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి 2 సిలిండర్ ఇచ్చున్నారు. సిలిండర్ ఒకటి 30 mm, ఇంకొక సిలిండర్ దాని మీద ఉండేది 20 mm సిలిండర్. ఈ 30 mm రేడియస్ సిలిండర్ 20 mm రేడియస్ సిలిండర్ ఒక గ్రూవ్లో పెట్టున్నారు, రెక్టాంగులర్ గ్రూవ్లో పెట్టున్నారు. ఇక్కడ కింద ఒక ఫ్లోర్ ఉంది, రైట్ సైడ్ ఒక వాల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక వాల్ ఉంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందంటే రైట్ సైడ్ వాల్కి 30 mm సిలిండర్కి ఉండే రియాక్షన్ RA మనం కనుక్కోవాలా. మనకి ఈ గ్రూవ్ ఒక విడ్త్ వచ్చి 80 mm ఇచ్చాడు కాబట్టి, సిలిండర్ రెండింటికి రేడియస్ ఇచ్చాడు కాబట్టి, ఫస్ట్ పెద్ద సిలిండర్ 30 mm రేడియస్ ఉండే సిలిండర్ 80 నుంచి 30 mm తీసేయం కాబట్టి 50 mm వస్తుంది. 50 mm ఏంటంటే 30 mm సిలిండర్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ వాల్కు ఉండే డిస్టెన్స్ వచ్చి 50 mm వచ్చింది కాబట్టి పైన ఉండే 20 mm రేడియస్ సిలిండర్ కూడా తీసేస్తే ఆ 50 నుంచి మిగిలింది 30 mm వస్తుంది. ఆ 30 mm ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసింది కాబట్టి ఆ ట్రయాంగిల్లో కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత? 30 mm. హైపోటెన్యూస్ ఎంత? 30 + 20 అంటే రెండు ఒక రేడియస్ ఒక సమ్ అంటే 50 mm. సో కాస్ థీటా ఈక్వల్ టు 3/5. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ థీటా ఒక ఆపోజిట్ డైరెక్షన్ ఉండే ఆ హైట్ ఎంతంటే ఆపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు 50 స్క్వేర్ మైనస్ 30 స్క్వేర్ అవుతుంది. కాబట్టి √50 స్క్వేర్ మైనస్ 30 స్క్వేర్ ఈక్వల్ టు 40 అవుతుంది. ఇది పైథాగరస్ థీరం నుంచి మనం కనుక్కున్నాం ఆపోజిట్ ఈక్వల్ టు 40 అని. సో సైన్ థీటా ఈక్వల్ టు 40/50 కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు 4/5 వచ్చింది. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం ఇంకా సింప్లిఫైడ్ ఫామ్లో గీసుకుంటే RC RO W ఇదేంది 20 mm బాల్కి. సో 20 mm బాల్కి మనం వెయిట్ ఇచ్చున్నారు కాబట్టి వెయిట్ బై సైన్ 180 మైనస్ థీటా ఈక్వల్ టు R0 బై సైన్ 90. ఇక్కడ నుంచి R0 ఈక్వల్ టు W బై సైన్ థీటా వచ్చింది మనకి. ఇప్పుడు R0 ఎలా కనుక్కున్నామో R0 నుంచి Wకి R0కి ఉండే రిలేషన్ కనుక్కుంటాం. Wకి R0కి ఉండే రిలేషన్ కనుక్కోవడానికి W ఈక్వల్ టు R సైన్ థీటా అయ్యింది. W ఈక్వల్ టు సైన్ R థీటా కాబట్టి R0 సైన్ థీటా కాబట్టి W ఈక్వల్ టు R0 ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు 4/5 మనం ముందే కనుక్కున్నాం. ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు 4/5. సో ఇప్పుడు W ఈక్వల్ టు R0 సైన్ థీటా అయింది. R0 ఇంటూ 5W/4 అయింది. నెక్స్ట్ బాల్ Y అంటే 30 mm బాల్ తీసుకుంటే R0 RA RB అని 3 వెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ లామిస్ థీరం అప్లై చేస్తే RA బై సైన్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు R0 బై సైన్ 90
సో ఇక్కడ రెండు వెక్టర్ మాత్రమే మనం తీసుకున్నాం. ఒకటి RA అనే వెక్టర్, R0 అనే వెక్టర్ తీసుకున్నాం. RA by sin 90 plus theta equal to R0 by sin 90. సో ఇక్కడ నుంచి RA by cos theta equal to R0 అంటే sin 90 1 అయింది. sin 90 plus theta cos theta అవుతుంది. సో RA equal to R0 into cos theta. cos theta కూడా ఇంతకుముందు మనం కనుక్కున్నట్టు cos theta equal to 3/5 ఇక్కడ కనుక్కున్నాం. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో RA equal to R0 అంటే R0 మనం ఇక్కడ కనుక్కున్నాం. R0 equal to 5W/4 5W/4 W into 3/5 5 క్యాన్సల్ అవుతుంది 3W/4. సో RA equal to 3W/4. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే ప్రాబ్లం నెంబర్ 7. ఇదే మనకి లాస్ట్ ప్రాబ్లం అండి. ఈ 7 ప్రాబ్లమ్స్ మనం లామెస్ థియరం మళ్ళీ రివైజ్ చేస్తే ఇంకా లామెస్ థియరం అనే టైప్లో ఏ ప్రాబ్లం చేసినా సాల్వ్ చేయగలిగినట్టు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లాస్ట్ ప్రాబ్లం 7 ప్రాబ్లం ఏంటంటే ఏ బాల్ ఆఫ్ వెయిట్ 100 Newton ఈస్ టైడ్ టు ఏ స్మూత్ వాల్ by a cord making an angle of 30 degree to the wall. The tension in the cord ఎంత అడిగారు. సో దీనికి ఆప్షన్ ఏమి ఇచ్చారు, 200 Newton, ఆప్షన్ బి 200/√3 Newton, ఆప్షన్ సి 100 Newton, ఆప్షన్ డి 50√3 Newton. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చినట్టు ఏ బాల్ ఆఫ్ వెయిట్ 100 Newton ఈస్ టైడ్ టు ఏ స్మూత్ వాల్ అని మనం గీసుకున్నాం. ఇది స్మూత్ వాల్. స్మూత్ వాల్కి 100 Newton వెయిట్ ఉండే ఒక బాల్ని టైట్ చేశారు. ఆ టైట్ చేసిన ఒక తాడు వచ్చి టెన్షన్ T అని తాడుకి ఒక కార్డుకి ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. ఆ కార్డుకు ఉండేది టెన్షన్ కాబట్టి ఆ టెన్షన్తో వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్ వెయిట్ ఏదైతే యాక్ట్ అవుతుందో వెయిట్కి ఆపోజిట్ డైరెక్షన్ టెన్షన్ యాక్ట్ అవుతుంది. ఈ సిలిండర్కి వాల్కి ఉండే రియాక్షన్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక రియాక్షన్ పోద్ది, రైట్ సైడ్ ఒక రియాక్షన్ పోద్ది. కానీ మనం తీసుకోవాల్సిన రియాక్షన్ ఏంటంటే రైట్ సైడ్ వచ్చే రియాక్షన్ మనం తీసుకోవాలా. ఎందుకంటే మనం ఈ బాల్ గురించి అనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ వచ్చే రియాక్షన్ తీసుకుంటే ఈ సెంటర్ నుంచి రైట్ సైడ్ మనం గీసుకోగలిగితే కొద్దిగా సూపర్ ఇంపోజ్ చేసి రైట్ సైడ్ సెంటర్ నుంచి గీసుకుంటే ఇప్పుడు మనకి R అనేది ఒక వెక్టర్ అవుతుంది, T టెన్షన్ అనేది ఒక వెక్టర్ అవుతుంది, W వెయిట్ అనేది ఒక వెక్టర్ అవుతుంది. ఈ మూడింటికి మనం లామెస్ థియరం అప్లై చేస్తే టెన్షన్ T/sin 90 = 100/sin 180 - 60 అవుతుంది. ఎలా వచ్చింది ఇది? Tకి ఆపోజిట్గా ఉండే 90 డిగ్రీ అవుతుంది. 90 డిగ్రీ ఎందుకైంది? R వచ్చి హారిజాంటల్ ఉంటుంది, W వచ్చి వర్టికల్ ఉంటుంది కాబట్టి Tకి ఆపోజిట్గా ఉండే 90 డిగ్రీ, Rకి ఆపోజిట్గా ఉండేది 90 + 60 డిగ్రీ, Wకి ఆపోజిట్గా ఉండేది మనకు అవసరం లేదు. సో T/sin 90 = 100/sin 180 - 60. సో మనకు తీసుకుంది ఒకటి 2 వెక్టర్ మాత్రమే తీసుకుంటాం, 3వ వెక్టర్ మనకు అవసరం లేదు కాబట్టి మనం తీసుకుంది T అనే వెక్టర్ తీసుకున్నాం, W అనే వెక్టర్ తీసుకున్నాం. ఎందుకు? మనకు కావాల్సింది T కాబట్టి T తీసుకున్నాం, మనకు ఉండేది W కాబట్టి W తీసుకున్నాం. సో W నుంచి 180 - 60 తీస్తే మనకుండే సైన్ ఆపోజిట్ యాంగిల్ ఈ యాంగిల్ వస్తుంది కాబట్టి Tకి Rకి మధ్యలో ఉండే యాంగిల్ వస్తుంది కాబట్టి సో T = ఫైనల్గా మనకి ఆన్సర్ 200/√3 Newton వచ్చింది. వెరీ గుడ్.